హలో వ్యూయర్స్, వెల్కమ్ టు డాక్టర్స్ టీవీ. ఈరోజు మనం హైదర్గూడ అపోలో హాస్పిటల్లో ఉన్నాము. ప్రస్తుతానికి మనతో పాటు గైనకాలజిస్ట్ అండ్ జనరల్ సర్జన్ డాక్టర్ Mohan.Breast గారు ఉన్నారు. నమస్తే. నమస్తే డాక్టర్ గారు, లేడీస్లో బ్రెస్ట్లో ముఖ్యంగా లంప్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దీనికి ఏజ్ అనుకుంటే మనం ఒక 16 years టు ఇంకా ఎబో 50 వరకు మనం చూస్తూ ఉంటాము. అంటే ఈ లంగ్స్ అన్నీ ఒకటేనా, లేకుంటే దీంట్లో కూడా ఏమైనా వేరు వేరు రకాలు ఉంటాయంట? బ్రెస్ట్ లంప్ అనేది ఇప్పుడు ఈ కాలంలో కొంత సీరియస్గా చూడాల్సిన అవసరం అయితే ఉంది. యూజువల్గా ఇట్ విల్ స్టార్టింగ్ ఫ్రమ్ 15 years నుంచి కూడా 60 years దాకా ఈ లంప్ అనేది వస్తూ ఉంటుంది. అంతకుముందు ఏంటంటే ఇండియన్ ఉమెన్లో సర్వైకల్ క్యాన్సర్ మోర్ కామన్ అయింది. వెస్ట్రన్ కంట్రీస్లో కార్సినోమా-బ్రెస్ట్ ఇస్ మోర్ కామన్. కానీ మన ఇండియన్ సినారియో ఈ మధ్య మారింది. సర్వైకల్ క్యాన్సర్ తగ్గుతూ ఉంది, అట్ ద సేమ్ టైం బ్రెస్ట్ క్యాన్సర్ పెరుగుతూ ఉంది. సో మనము దట్ మే బీ ద రీజన్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ తగ్గిపోవడం, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం తగ్గిపోవడం, ఇవన్నీ కూడా హై ఫ్యాట్ కంటెంట్, రెడ్ మీట్ ఇట్లాంటివన్నీ కూడా ఒక రీజన్ అన్నమాట. సో వీటన్నిటిలో కూడా బ్రెస్ట్ లంప్ అనేది ఒక ఎట్ ద ఏజ్ ఆఫ్ 16 years or 20 yearsలో వచ్చింది అనుకోండి, ఇట్స్ నాట్ మచ్ సిగ్నిఫికెంట్. అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 40-50 yearsలో ఉంది, ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 yearsలో కూడా ఉంది. యూ కెన్ హ్యావ్ సమ్ సస్పిషన్, ఇస్ ఇట్ నార్మల్లా ఎనీ ఉందా అనేసి. ఈ లంప్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఒకటి ఫైబ్రోఅడినోమా అనేది జస్ట్ అది ఎట్లా ఉంటుందంటే మనం ఎగ్జామిన్ చేసుకున్నప్పుడు రొటీన్గా ఎగ్జామిన్ చేసినప్పుడు స్లిప్పింగ్ అంటే బ్రెస్ట్ మౌస్ అంటాం. ఇట్ స్లిప్ ఫ్రమ్ వన్ సైడ్ టు ది వన్ సైడ్. ఈ బ్రెస్ట్లోనే ఒక పక్క నుంచి ఒక పక్క స్లిప్ అవుతుంది. సో ఇట్స్ నాట్ అడ్హరెంట్, అతుక్కొని ఉండదు, చర్మానికి కానీ కింద కానీ అతుక్కొని ఉండదు. దట్ ఈస్ అ ఫైబ్రోఅడినోమా. ఇట్స్ వెరీ రేర్, అదేమి పెద్ద హార్మ్ఫుల్ కాదు. నెక్స్ట్ ఫైబ్రోఅడినోసిస్, మల్టిపుల్ స్వెల్లింగ్స్ ఉంటాయి బ్రెస్ట్లో. అంతా ఇట్స్ మేబీ టెండర్, పెయిన్ఫుల్, బిఫోర్ మెన్స్ట్రుయేషన్ ఇట్స్ పెయిన్ఫుల్ అట్లా ఉంటుంది. సో ఆ కండిషన్స్లో అది ఫైబ్రోఅడినోసిస్ అంటాము. దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అది కూడా మనం అంత టెన్షన్ అది ఉండదు. కానీ వెన్ ఎవర్ ఎగ్జామిన్ ది బ్రెస్ట్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 30-35 ఐలో వచ్చినప్పుడు, స్వెల్లింగ్ వచ్చినప్పుడు, వెరీ ర్యాపిడ్గా పెరిగినప్పుడు, ఫాస్ట్గా గ్రో అయినప్పుడు, దాని మీద ఉన్న స్కిన్ కొంచెం పక్కరింగ్, అంటే మన లెమన్ చూసినప్పుడు, లెమన్ అంటే కమలా పండు చూసినప్పుడు దాని మీద ఇట్లా పక్కరింగ్ ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ స్కిన్ ఉన్నప్పుడు బ్రెస్ట్లో నిప్పుల్ ఏరియాలో ఏదైనా స్కాబ్ ఫార్మేషన్, ఏదైనా డిశ్చార్జ్ అది ఉన్న, నిప్పుల్ రిట్రాక్షన్ ఉన్న, కలర్ చేంజ్ ఉన్నా, వీటన్ని పొజిషన్లో మనం ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఇట్ మోర్ సస్పిషియస్ టువర్డ్స్ ఏ క్యాన్సర్. సో దట్ ఈస్ ఆ మెయిన్. సో ఇక్కడ లంప్ ఉన్నప్పుడు ఇమీడియట్గా మనం కూడా ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి. అంటే బిఫోర్ మిర్రర్ యూ హ్యావ్ టు స్టాండ్ అండ్ ఒకసారి చేసినప్పుడు రెండు బ్రెస్ట్లు ఒకేలాగా ఉన్నాయా, ఈక్వల్ సైజ్లో ఉన్నాయా, నిప్పుల్ ఏరియా అనేది నార్మల్ ఉందా, లేకపోతే ఏరియాలో అంటే దట్ పింక్ కలర్ అరౌండ్ ది నిప్పుల్ ఏరియాస్ దట్ ఆ ఏరియాలో స్వెల్లింగ్స్ ఉన్నాయా. ఈ స్వెల్లింగ్స్ ఏంటంటే కనిపించడం తక్కువ. సో యూ కెన్ పాల్పేట్ అంటే జస్ట్ చెయ్యి పెట్టి మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. ఆ పాల్పేట్లో మనకు తెలిసినప్పుడు లంప్ లాగా ఏమైనా తెలిసినప్పుడు యూ హ్యావ్ టు గో టు ది డాక్టర్. అట్ ద సేమ్ టైం వెన్ యూ లిఫ్ట్ ది హ్యాండ్స్, పైకి మనం చేతులు ఎత్తినప్పుడు బోత్ బ్రెస్ట్ పైకి లిఫ్ట్ అవుతుందా లేదా, ఒకటి హైట్ ఒకటి తక్కువ ఉండడం, లేకపోతే అన్ఈవెన్ పొజిషన్ ఉండడం, నిప్పుల్లో అన్ఈవెన్ చేంజెస్ ఉండడం, ఇవన్నీ కూడా మనం అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. అంటే ఏంటి, బ్రెస్ట్ లంప్లో మెయిన్ మన కాన్సెప్ట్ ఏంటంటే ఇస్ ఇట్ క్యాన్సర్, దట్ ఈస్ ద మెయిన్. సో దీస్ ఆర్ ది చేంజెస్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. వెళ్ళిన వెంటనే యూజువల్గా డాక్టర్ విల్ ఎగ్జామిన్ చేసిన తర్వాత దే విల్ అడ్వైస్ మామోగ్రఫీ. మామోగ్రఫీ అంటే నథింగ్ బట్ ఎక్స్రే ఆఫ్ ది బ్రెస్ట్. దీంతో పెద్ద రేడియేషన్ ఉంటుంది అని మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇట్స్ నథింగ్ బట్ ఎక్స్రే. We can examine, we will take the X-ray and we can able to identify is there any mass is there, is it suspicious అనే విషయం మనకు మామోగ్రఫీలో తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం అల్ట్రాసౌండ్ గైడెడ్ మనకు సస్పిషియస్ ఏమైనా ఉంటే అల్ట్రాసౌండ్ గైడెడ్గా ఆస్పిరేట్ చేయడము, లేకపోతే దాన్ని బాప్సీకి పంపించడం, ఇస్ ఇట్ నార్మల్ ఆర్ ఇస్ దర్ ఎనీ అని మనం ఐడెంటిఫై చేసాం. వీటిల్లో ఫైబ్రోఅడినోసిస్ ఇవే కాకుండా కొన్నిసార్లు సిస్ట్లు ఉంటాయి, కొన్నిసార్లు ఇంట్రాడక్టల్ పాపిల్లోమాస్ ఉంటాయి. తర్వాత ఇవన్నీ కూడా మనము చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈస్ దర్ ఎనీ నిప్పుల్ డిశ్చార్జ్ ఉందా, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ది నిప్పుల్ డిశ్చార్జ్, దాన్ని బట్టి కూడా మనం డయాగ్నోసిస్లో కూడా ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం
అట్ ది టైమ్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్లో ఏమైనా ఉన్నాయి అనుకోండి, మోస్ట్ ఆఫ్ టైమ్స్ బ్రెస్ట్ యాప్సెస్ ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి వీటన్ని కూడా మనకు అవగాహన పెట్టుకుంటే మనం ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, మరి చాలామందికి బ్రెస్ట్లో చిన్న చిన్న లంప్స్ అంటే అది బయటికి కనిపించదు, బట్ లోపల మాత్రం ఎక్కడో మనము స్నానం చేసుకున్నప్పుడు చిన్న చిన్న పెయిన్ రావటం, ఇది ఏ రకమైన లంప్ అంటారు? అకార్డింగ్ టు ఏజ్ వాళ్ళ యంగర్ ఏజ్ అనుకోండి, ఆ లంప్స్ అవి పాల్పేట్ అయినప్పుడు, కానీ ఎనీహౌ యూ బెటర్ టు గో టు ది డాక్టర్. అంటే దే హ్యావ్ మోర్ ఐడియా దాన్ అస్. పెయిన్ కూడా ఎస్పెషల్లీ ఎప్పుడు ఉంటుందంటే బిఫోర్ పీరియడ్స్ పెయిన్ ఉండడం, హెవీనెస్ ఉండడం, ఈ లంప్స్ కొంచెం స్ట్రాంగ్గా అనిపించినట్టు ఉండడం, అంటే ఇవన్నీ కూడా కాకుండా కొత్త లంప్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇవన్నీ కూడా మనము పోయి అబ్జర్వ్ చేసుకుంటే మంచిది. ఓకే, అంటే ఈ పీరియడ్స్కి బిఫోర్ ఈ లంప్స్ అనేది ప్రతిసారి ఒకవేళ ఉంటే అవి పెయిన్ రావటం అనేది కామన్ అంటారా? అంటే యాక్చువల్గా ఇది మాస్టాలజీ, ఇది బ్రెస్ట్ పెయిన్ మనము ఇది ఎట్లా అంటే బిఫోర్ పీరియడ్స్ బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్, బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్ ఉండడం, పెయిన్ఫుల్గా ఉండడం, హెవీనెస్ ఉండడం, ఇవన్నీ ఉంటాయన్నమాట. మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ కంప్లైంగ్ ఎట్ ది టైమ్ ఆఫ్ పీరియడ్స్, బిఫోర్ పీరియడ్స్ ఐమ్ హ్యావింగ్ దిస్ కంఫర్ట్. కానీ లంప్స్ ఈజ్ డిఫరెంట్, ది పెయిన్ ఈజ్ డిఫరెంట్. సో లంప్ ఉన్నప్పుడు దాన్ని మనం కొంచెం ప్లాన్డ్గా వెళ్ళి చూపించుకోవడం అవసరం. ఒకవేళ లంప్స్ ఉన్నాయి అంటే మళ్ళీ అవి పూర్తిగా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుందంటారా? అంటే ఫైబ్రో అడినోసిస్ అనుకోండి, దానికి కొంత ట్రీట్మెంట్ ద్వారా యూ కెన్ కంట్రోల్. మేబీ 3 months or 6 months యూ కెన్ యూజ్ టాబ్లెట్స్, యూ మే కంట్రోల్. అండ్ ఫైబ్రో అడినోమా అనుకోండి, బ్రెస్ట్ మౌస్ అని చెప్పాను, యూ కెన్ గో ఫర్ సర్జరీ. దట్ పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ యూ కెన్ గో ఫర్ ది సర్జరీ. అదే సంథింగ్ లార్జ్ అది కానీ, నెక్స్ట్ చేంజ్ ఆఫ్ ది నిపుల్ రిట్రాక్షన్ కానీ, స్కిన్ చేంజెస్ కానీ, అడహరెంట్ టు ది స్కిన్ అండ్ అండర్ నీట్ ది స్ట్రక్చర్స్, ఇట్లా ఉన్నప్పుడు యూ కెన్ ఇమీడియట్లీ హ్యావ్ టు గో టు ది డాక్టర్ అండ్ యూ హ్యావ్ టు టేక్ ది ట్రీట్మెంట్. అండ్ వాట్ ఇస్ ద స్టేజ్ అనేది మనకు తెలుసుకోవాలి. ఈజ్ లింఫాటిక్ ఇన్ఫిల్ట్రేషన్ ఇస్ వెరీ వెరీ కామన్ ఇన్ బ్రెస్ట్ లంప్స్. సో యూ కెన్ అబ్జర్వ్ దట్, యూ కెన్ గో టు ది కరెక్ట్ డాక్టర్. దట్స్ మోర్ ఇంపార్టెంట్. అండ్ చిన్న లంప్ కూడా క్యాన్సర్కి దారి తీసే అవకాశం డెఫినెట్లీ. అంటే దాన్ని రెక్లెస్ అంటే చిన్నగా ఉంది కదా, ఇదేం పెద్ద ఇంపార్టెన్స్ లేదు అని అనడానికే లేదు. ఇప్పుడు ఏజ్ కూడా అప్పుడు 40-50 years అనే ఆ కాన్సెప్ట్ కూడా లేదు. యంగర్ ఏజెస్ ఆల్సో సఫరింగ్. సో యూ హ్యావ్ టు గో అండ్ టు ది డాక్టర్. ఓకే డాక్టర్ గారు, మరి క్యాన్సర్కి దారి తీయకుండా ఎలాంటి జాగ్రత్తలు పడాలి? లంప్స్ ఉన్న వాళ్ళు దాన్ని పూర్తిగా తొలగించుకోవాలంటే ట్రీట్మెంట్ కాకుండా ఫర్దర్గా ఎలాంటి డైట్ కానీ లేకుంటే లైఫ్ స్టైల్ కానీ మెయింటైన్ చేయాలంటారు? అంటే లైఫ్ స్టైల్ వీటికంటే కూడా ఫస్ట్ వచ్చిన వెంటనే మనము డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి మోర్ ఇంపార్టెంట్. అంటే రెడ్ మీట్, తర్వాత ఫ్యాటీ ఫుడ్స్, అంటే ఒక పర్టికులర్ ఇది లేదు, జెనెటిక్ ఆల్సో. ఇఫ్ యూ మదర్ హ్యావింగ్ దట్ కార్సినోమా అనుకోండి, బేబీ ఆల్సో గోయింగ్ టు బి గెట్ విత్ ఇన్ 5 years బిఫోరే షీ మే గెట్. సో ఆ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు కూడా వీ హ్యావ్ టు టేక్ కేర్ అనమాట. తర్వాత బ్రెస్ట్ ఎగ్జామ్ పర్టికులర్గా పలానా వాళ్ళకి వస్తుంది రాదు అనడానికి ఏం లేదు. సో మెయిన్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వని వాళ్ళకి, సింగిల్ చైల్డ్ ఉండి బ్రెస్ట్ ఫీడింగ్ అవాయిడ్ చేస్తే ఇట్లా ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చక్కగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.